ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి స్థానిక శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా కారంచేడు వంకాయలపాడు గ్రామాల్లో రోడ్ షో నిర్వహిస్తూ ఓటర్లను తెలుగుదేశం పార్టీకి ఓట్లేయమని అడిగారు. ఈ రోడ్ షోలో మహిళామణులు ఎక్కువగా పాల్గొనడం విశేషం. మొదట కారంచేడు వద్ద ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహానికి పూజలు చేసి అనంతరం మహిళలు హారతులిచ్చి వీరతిలకం దిద్దారు. దారి పొడవునా కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని బాణాసంచా కాల్చి కేరింతలు కొడుతూ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ కారంచేడు చివరి ఆయకట్టు ప్రాంతానికి పట్టిసీమ ద్వారా నీళ్లిచ్చి రైతులకు బంగారు పంటలు పండించే అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు తిరిగి రుణం తీర్చుకునే అవకాశం ఇంకొకసారి ఇవ్వాలని ఓటర్లను కోరారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా డబ్బులు సంపాదించారు, ఏ విధంగా మన బతుకుల్ని బుగ్గిపాలు చేశారో మనం ఒకసారి గమనించుకోవాలి. గారు ప్రకటన చేయగానే పట్టిసీమకి వారు మాట్లాడారు. పట్టిసీమకు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని చెప్పి అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. పట్టిసీమ పథకం మొదలు పెట్టేటప్పుడు అదే విధంగా ఈ రోజు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మాటలు విని ఆ పట్టిసీమ కట్టకపోతే ఈ రోజు మన కృష్ణా డెల్టా పరిస్థితి ఏందనేది ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ రోజు కారంచేడు చుట్టుపక్కల ప్రాంతాలు పర్చూరు గాని చినగంజాం మండలాల్లోని 65,000 ఎకరాలకి ఈ రోజు బంగారం పండిస్తా ఉన్నారు. మనకి చక్కగా 4 సంవత్సరాల నుంచి పంట పండుతా ఉంది. వృధాగా పోతున్న గోదావరి నీళ్లు మనం వాడుకోగలుగుతా ఉన్నామంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదల, ఆయన కసి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడో